రాష్ట్ర రైతాంగం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసినటువంటి రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. మరో 2 రోజుల్లో అంటే ఈ నెల 15 ఫిబ్రవరి 17వ తేదీన ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా సాయం అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం చేసింది. అట్లాగే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రతి రైతుకు ఏదైతే సాగు చేసినటువంటి ప్రతి రైతుకు రైతు భరోసా నిధులు అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగానే అధికారులు రైతు భరోసా నిధుల విడుదలకైతే ఇప్పటివరకు ఏర్పాటు చేశారు. గత యాసంగి సీజన్లో దాదాపు 69 లక్షల మంది రైతులకు 8,700 కోట్లు వాళ్ళ ఖాతాలో వేశారు. ఇప్పుడు ఈసారి కొంత సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో ఈసారి దాదాపు 70 లక్షల మంది రైతులకు వారి అకౌంట్లో రైతు భరోసా సాయం అందజేసేందుకు ప్రభుత్వం దాదాపు 9,000 కోట్ల రూపాయలు సిద్ధం చేసింది. ఇప్పటికే గతంలో విడతల వారిగా ఫస్ట్ ఎకరం ఉన్న రైతులకు ఫస్ట్, ఆ తర్వాత ఎకరం, ఆ తర్వాత 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా రైతు భరోసా సాయం అందేది. కానీ ఈసారి ఒకే విడతలో రైతులందరికీ వాళ్ళ అకౌంట్లలో రైతు భరోసా నిధులు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ప్రకారం 9,000 కోట్లు ఇప్పటికే సిద్ధం చేసి పెట్టింది. అయితే మొన్న మున్సిపల్ ఎన్నికల కంటే ముందే సంక్రాంతి తర్వాతనే రావాల్సి ఉండే, సంక్రాంతి కంటే ముందే రావాల్సి ఉండే, ఏదైతే యాసంగి సీజన్ కంటే ముందే రైతు భరోసా నిధులు అందాల్సి ఉండే. కానీ రైతు భరోసా నిధులు ఆలస్యం కావడానికి మనకు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కావచ్చు, అంతకంటే ముందు సర్పంచ్ ఎన్నికల హడావిడి కావచ్చు, ఈ రెండింటి వల్ల కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల కూడా ఈ రైతు భరోసా నిధులు విడుదల అనేది ఆలస్యమైంది. ఎట్టకేలకు 17వ తేదీ నుంచి రైతు భరోసా రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా సాయం పడే అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే యాసంగి సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు నాట్లు వేసి దాదాపు నెల రోజులు కావస్తూ ఉంది. నాట్లు వేసేందుకు కావచ్చు, దున్నకాలకు కావచ్చు, అట్లాగే పురుగు మందులకు కూడా కావచ్చు, ఎరువులు పురుగు మందులకు కూడా రైతులు బయట నుంచి అప్పు తీసుకోవడం, అట్లా బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం, ఇట్లాంటి పెట్టుబడి సాయం కోసం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేటువంటి రైతు భరోసా నిధులతో వాటినన్నింటినీ అప్పులు చెల్లించుకునే పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే వెంటనే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లే కంటే ముందే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కీలకంగా ఏర్పాట్లు అయితే చేసింది. ఆ ఏర్పాట్ల ప్రకారం ఈ నెల 17వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ కానున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. తొందరలోనే మళ్ళా 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు వేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.